ఈ వీడియో నుంచి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము. బేసిక్గా సెంటెన్సెస్ 2 కేటగిరీస్గా ఉంటాయి. ఒకటి ఫంక్షన్ బేస్డ్, అంటే ఆ సెంటెన్స్ చేసే పని ఆధారంగా 4 రకాలుగా విభజించి ఉంటారు. ఒకటి డిక్లరేటివ్, ఇంపరేటివ్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ. రెండో కేటగిరీ వచ్చి గ్రామటికల్ స్ట్రక్చర్ ఆధారంగా ఉంటాయి. ఆ వాక్య నిర్మాణ పరంగా 4 రకాలుగా ఉంటాయి. అవి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, కాంప్లెక్స్ కాంపౌండ్, ఇట్లా 4 రకాలుగా ఉంటాయి. మనం ఈ గ్రామటికల్ స్ట్రక్చర్డ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. మొదటిది సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే సబ్జెక్టు వెర్బు ఉండాలి. ఇది మెయిన్ క్లాజ్ అంటాము. ఈ టాపిక్ ఇక్కడ నుంచి సెంటెన్సెస్ అర్థమవ్వాలంటే ఈ వీడియోకి ముందు ఉన్న 2 వీడియోస్ని ఒకసారి గమనించాలి. మెయిన్ క్లాజ్ మాత్రమే ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. అంటే సబ్జెక్టు వెర్బు, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చూడండి, ఐ రీడ్ బుక్స్, నేను బుక్స్ చదువుతాను. ఐ సబ్జెక్టు, రీడ్ వెర్బు. రవి ఈజ్ నాట్ వాచింగ్ టీవీ, రవి టీవీ చూస్తూ లేడు. అంటే ఈ సింపుల్ సెంటెన్సెస్ నెగిటివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు, ఏ టెన్స్లోనైనా ఉండవచ్చు. కాకపోతే ఆ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి. మెయిన్ క్లాజ్ అని అంటాం దీనిని. దే వర్ ప్లేయింగ్, వీ విల్ నాట్ అటెండ్, స్టూడెంట్ విల్ బి రైటింగ్. ఇట్లా ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఉండొచ్చు. వీటిని సింపుల్ సెంటెన్సెస్ అంటారు. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ ఎలా ఉండాలంటే ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి. ఈ సబార్డినేట్ క్లాజు ఒకటి కంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఆ విధంగా ఉన్న మొత్తం వాక్యాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. ఐ విల్ గో ద ఆఫీస్, నేను ఆఫీస్కి వెళ్తాను. ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుందని మెయిన్ క్లాజ్. ఎప్పుడు ఇఫ్ ద వెదర్ విల్ బి గుడ్, వాతావరణం బాగా ఉంటే. ఈ అండర్లైన్ చేసినది సబార్డినేట్ క్లాజ్. ఈ మొత్తాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఇక సబార్డినేట్ క్లాజెస్ ఒకటి కంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఇక చూడండి, దే సెలబ్రేటెడ్ ద విక్టరీ, వాళ్ళు విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది మెయిన్ క్లాజ్, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. బికాస్ దే వన్ ద మ్యాచ్, ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ గెలిచిన కారణంగా ఒక సబార్డినేట్ క్లాజ్. విచ్ వాజ్ హెల్డ్ రీసెంట్లీ, ఇటీవల జరిగిన, ఏదైతే ఇటీవల జరిగిందో, ఇది రెండో సబార్డినేట్ క్లాజ్. ఇట్లా రెండో సబార్డినేట్ క్లాజ్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువగా కూడా ఉండవచ్చు. కాకపోతే ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, ఒకటి అంతకంటే ఎక్కువ సబార్డినేట్ క్లాసెస్ ఉండి మొత్తం వాక్యాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు.